ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. నిన్ను దీర్ఘాయుష్యవంతునిగా చేసేదను. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. నా ప్రియ నేస్తమా, ఈ లోకంలో పాపం బట్టి, దుర్మార్గ పనులను బట్టి, బలహీనతలను బట్టి, శాంతి లేక, సమాధానం లేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటూ దేవుడిచ్చిన ఆయుష్ను అనుభవించలేకపోతున్నారు. నేడు నీవైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన చిత్తానుసారమైన అడుగుజాడల్లో నీవు నడిచిన ఎడల ఆయన నీకు దీర్ఘాయుష్యును, సంతోషకరమైన జీవితమును అనుభవించేలాగా చేస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా యేసయ్య. గత దినమంతా కాచి కాపు మరొక నూతనంలోకి అడుగుపెట్టే భాగ్యాన్ని ఇచ్చి మరొక నూతనగా నా తండ్రి నీ వాగ్దానంతో మమ్మల్ని నా తండ్రి దీర్ఘాయుష్యవంతునిగా చేసేదన్న వాగ్దానం ఈరోజు ఇచ్చిన ప్రభా, మాకిచ్చిన నా తండ్రి ఈ ఆయుష్ను బట్టి వందనాలు, స్తుతున్నా ప్రభా. ఏ నీటి బుడగల వంటి ఈ జీవితం ఎప్పుడు ఆవిరైపోతుందో తెలియదు, కానీ నా ప్రభా నీ రాకడ దొంగ వలె ఉంటుందన్నా నా ప్రభా. పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కుమార్తె ఎలా వేచి చూస్తుందో అదే విధంగా మమ్మల్ని వేచి చూడమన్నావు నా తండ్రి. అన్మును పెన్నడు నా ప్రభా ఎరగని నా ప్రభా రీతిగా నా ప్రభా నీ కార్యం నా ప్రభా ముందున్న సమయం అంతట్లో జరగాలని కోరుకుంటున్నాం నా తండ్రి. మా ప్రార్థన అందు కానీ, మా వాక్యం అందు కానీ, మా పద్ధతులను బట్టి కానీ ఏమైనా నా ప్రభా తెలిసి తెలియక మనం పొరపాట్లు చేస్తుంటే ప్రేమతో మన్నించండి నా ప్రభా. నీకు ఇష్టం కాని మార్గాలు ఏ ఉన్నా నా తండ్రి మాలో నుంచి తీసివేయండి. నీ అందు భయభక్తులు కలిగిన జీవితంలో మేము వర్ధలింపజేస్తూ కృప చూపించండి. ఈరోజు జరగాల్సిన ప్రతి కార్యక్రమంలో ముందుండి మీరే మాకు నడిపించి మమ్మల్ని సేదతీర్చి ఆదరించమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బతిలాడి ప్రేమతో వేడుకుంటున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.